ఈవినింగ్ ఎప్పుడు ఏమైనా స్నాక్స్ తినాలా అనిపించింది. ఈజీగా అయిపోయేది ఇది అని చూసి ఈజీగా గబగబా 2 ఎర్రగడ్డలు బిన్ని 2 ఎర్రగడ్డలు తరిగేసేసి పకోడా చేస్తానండి. కొద్దిగా పకోడా వేసుకొనేసి పకోడా కొంచెం ప్లేట్లో పెట్టుకొని తినేసి టీ తాగిస్తే కొంచెం ఈవినింగ్ టైం అప్పుడు బాగుంటుంది. ఎంతసేపు పడుతుందండి, ఈజీ అయిపోయేది కదా. వేస్తాను అంతే, ఇంతకన్నా ఎక్కువ కొద్దిగా అందరికీ తలా 2 సరిపోతుంది. ఎక్కువ తింటే కూడా ఆయిల్ ఫుడ్ ఎండాకాలం ఎక్కువ తినకూడదు కాబట్టి ఎర్రగడ్డ, సాల్ట్, మిరప్పొడి, శనగపిండి, దాంట్లో కొంచెం కావాలంటే బియ్యపిండి కూడా లైట్గా వేసుకోవచ్చు. ఇదండి పకోడా రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగ దిట్టంగా కరెక్ట్గా కాలుతోనే బాగుంటుంది. ఎక్కువ కాలిపోవద్దు, తక్కువ కావాలి. బాగుంది చూడండి. స్టవ్ ఆపేస్తాను, కొద్దిగానే వేస్తాను. కరెక్ట్గా తక్కువ చేసి పెడితేనే ఇంట్లో వాళ్ళకి టేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మరీ ఎక్కువ చేసేస్తాం అనుకో టేస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి, ఎంత టేస్ట్గా చేసినా కూడా. పకోడా రెడీ.